హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా నరికి భర్త పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 40 ఏళ్ల బోడ శంకర్, 35 ఏళ్ల మంజుల దంపతులు. వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలోని అడ్డగూడూరు గ్రామం. వీరికి ఒక కుమార్తె, 2 కుమారులున్నారు. మృతురాలు మంజులకు 20 సంవత్సరాల క్రితం శంకర్తో వివాహం జరిగింది. వివాహం అనంతరం వారిద్దరూ జీవనోపాధి నిమిత్తం ముంబైకి వలస వెళ్లారు. పెళ్లి తర్వాత 3 సంవత్సరాల వరకు సంసారం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత నుంచి శంకర్ అనుమానంతో మంజులను తరచూ తిట్టడం, కొట్టడం చేసేవాడు. అయినా ఆమె భరిస్తూనే వచ్చింది. అయినప్పటికీ భర్త వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో భరించలేక ఆమె వారం రోజుల క్రితం కుషాయిగూడలోని మహేష్ నగర్ లో ఉంటున్న తన సోదరి రాణి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత శంకర్ కూడా తన కుమారులతో కలిసి అక్కడికి వచ్చేశాడు. శుక్రవారం అంటే సెప్టెంబర్ 19న పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఇక మీదట మంజులను ఇబ్బంది పెట్టనని పెద్దల సమక్షంలోనే శంకర్ మాటిచ్చాడు. కానీ అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. కత్తితో ఆమెను విచక్షణారహితంగా నరికాడు. ఆమె అరుపులకు అందరూ లేవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. శంకర్ పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే మంజుల మృతి చెంది ఉంది. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముంబై నుంచి అయితే ముందే ముంబైలో కొంచెం ఇష్యూ అని చెప్పి గొడవ జరిగింది. అయితే గొడవ జరిగితే ఇటు వచ్చి మావులు చెప్పింది మా అమ్మ మావులు చెప్తే మావులు అన్నారు, ఎందుకు గొడవ పెడుతున్నాయి, ఏమైంది, మీతో మాతో నీకు టార్చర్ చేస్తున్నాను. అయితే మా డాడీ ఇంకోటి అయితే దీని చేయించాను. అయితే ఇట్లా కొంచెం సార్ ఇట్లా అయితే ఇట్లా అయ్యేసరికి మళ్ళీ మా అమ్మ దీన్ని రాను అని. అయితే మా డాడీ బతుకున్నాడు అను రామ్ చేయించేది. అయితే మేము అన్నాం మా డాడీ ఉండింది అమ్మ వస్తుంది తెచ్చిస్తాను. అయితే డాడీగా అయితే నైట్ పొదలు మంచిగా ఉండే డాడీ పొదలు మంచిగా ఉంటే మంచిగా తినిపోయింది ఇంటికి నుంచి. అయితే ఇక్కడికి వచ్చేసరికి డాడీ కొంచెం లేట్ పోయింది ఇంట్లోకి లేట్ పోయేసరికి మళ్ళీ అమ్మ వండుకొని ఉంది. అయితే ఎప్పుడే తీసి డాడీ చంపినాక మళ్ళీ అమ్మ 30 minutes దాకా బయట ఉంటాయంట. అయితే మా డాడీ బయట నుంచి బెల్లి పెట్టి గడి పెట్టి పోయేసరికి మళ్ళీ మా వదిలే మా అన్న ఫోన్ చేసింది రైట్ ఇట్లా అయిందని. అయితే ఒక 30 minutes దాకా బతికి ఉండేసరికి మళ్ళీ మాకు చెప్పలేదు ఇట్లా అయిందని. అయితే వచ్చేసరికి 5 minutes దాకా ఉండే. 5 minutes తర్వాత మా మామ వచ్చింది. మా మామ వచ్చేసరికి అన్నాడు చెల్లె అనేసరికి అయితే మా అమ్మ అన్నని అక్కడే అమ్మ తెచ్చాను.